9వ వచనం చదువుకున్నాం. చిరకతో నిండి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది కనుక వారు ఒక స్పంజి చిరకతో నిండి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. 9వ వచనం నుంచి చివరి వరకు చదువుకున్నాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరికీ నీ మొలల మీద గోనపెట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేదను. ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్య దినమున ఘోరమైన శ్రమ దినంగా ఉండను. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును. అది అన్నపానం లేకపోవట చేత కలుగు క్షామం కాక, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామంగా ఉండను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకను యువనులను తప్పిచేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమవుదాని తోడనియు, దాను నీ దేవుని జీవం తోడనియు, బేర్షబా మార్గం తోడనియు, బేర్షబా మార్గ జీవం తోడనియు ప్రమాణం చేయవారు ఇకను లేకుండా కూలుదురు. దేవుడు పరిశుద్ధాత్మ టాబ్లెట్లు వేసుకోండి, ఎక్కువ బాగా నొప్పిగా ఉంది. సరే అని నేను అక్కడే నా పని నేను చేసుకుంటున్నప్పుడు మొన్న రాత్రి ఇట్లా నేను ప్రార్థనకు వచ్చి నాకు అక్క ప్రార్థన ఇచ్చింది. ప్రార్థన చేసినాక చిన్న పాప ప్రేరాయలు వేసింది. ప్రేరాయలు వేసినప్పుడు ఆ ప్రేరాయలు తల చూసుకొని నొప్పి ఉంది కదా ఇక్కడ కొంచెం రుద్దుకున్నామని ఆ ప్రేరాయలు వేలుకు రుద్దుకున్నా. పొద్దునే కంతా నాకు ఆ నొప్పి లేదు, ఇప్పుడు కూడా నొప్పి లేదు. ఆ దేవుడు ఆ యొక్క సాక్ష్యాన్ని నిర్మించి ఆశీర్వదించుకుంటారు. చేయడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప ధన్యతను బట్టి మేము స్తుతిస్తున్నాం. వరలక్ష్మికి మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి మేము స్తుతిస్తున్నాం. సరోజ రీజన్ వారి కుమార్తె క్షేమగా హైదరాబాద్లో దేవ రీచ్ అయిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. తండ్రి దేవ టీచర్ తిరిగి క్షేమగా కర్నూలు రావడానికి మీ యొక్క కృపా సాంతాయించండి. వారి కుటుంబంలో మీరు చేసిన అద్భుత కార్యం ఆశ్చర్య కార్యములు బట్టి మేము స్తుతిస్తున్నాం. తండ్రి ముఖ్యంగా ఈరోజు దేవ డాక్టర్ శ్రీవెన్ నా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని దేవ మీ నామంలో మీ రక్తంలో బిడ్డకు మీరు ఇచ్చిన స్వస్థ బట్టి మేము స్తుతిస్తున్నాం. కీమోథెరపీలో అద్భుత కార్యం చేసిన దేవ, కనికరించిన దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగనే నా ప్రభాతాన్ని ఈ రోజు చేసిన కాల్స్ అన్నిటి బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రతి ప్రార్థన విన్నపాన్ని బట్టి డాక్టర్ భావన జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆమెకు నిశ్చితమైతే కడుపు నుండి ట్రాన్స్ఫర్ కావడానికి మీ కృపా దయచేవాక. ప్రత్యేక రీతిలో అనేక మంది నా ప్రభా నీ పేరు చెప్పుకుని అందరి వేషధారంలో దుర్బోధలో ఉన్నటువంటి వ్యక్తులను గద్దించమని ప్రార్థిస్తున్నాం. వారి బోధల ద్వారా అనేక మంది నా ప్రభ నా తల్లి అన్యజనులు నా ప్రభ అవమానకరంగా నీ నామం ఉండకుండా మీ కృప దయచేయని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తల్లి దేవ నా ప్రభ నీ పేరు చెప్పుకునే బిడ్డలు రోషం గల దేవుడి పిల్లగా జీవించడానికి మీ కృపాను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానం మీ వేగం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదవన లేఖన భావన ఆశించి విరించి మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. మనుష్య ఆత్మ అపవిత్ర ఆత్మ ఏసంగా గర్తించమని ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్య స్వభావం లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ సన్నిధికి మేము ఎంతగా చురుగ్గా వస్తామో అంతగా నా ప్రభావ త్వరితగతిలో మా జీవితాల్లో ఆశీర్వాదాలు పూజించే మా తండ్రిని మేము స్తుతిస్తూ మమ్మను మాత్రం మీ చేతులకే సమర్పిస్తున్న యేసుక్రీస్తు శక్తి గల నామమున చెప్పాలా. చాలా సార్లు విన్నారు. మామూలుగా బైబిల్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళైతే చెప్పాను కదా, ఇప్పుడు 5 సార్లు వింటుండొచ్చు, 6 సార్లు వింటుండొచ్చు, 3 సార్లు వింటుండొచ్చు. ఎందుకంటే 35 సంవత్సరాలకి 36 సంవత్సరం ఈ యొక్క జూన్ మాసంకి 36 సంవత్సరాలు అవుతుంది మీ మధ్యకు వచ్చి. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు వాక్యం అనే క్షామము ఎందుకు వస్తుంది అంటే చేసినవన్నీ క్రియలను బట్టి. ఇప్పుడైతే ప్రస్తుతం అందు వాక్యం అనే క్షామం లేకుండా విరివిగా వాక్యం వినబడుతుంది. కరపత్రికల ద్వారా కానివ్వండి, టీవీలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, వాట్సాప్లో కదా, ఎంత విరివిగా వాక్యం ఉన్నప్పుడే మనం సమకూర్చుకోవాలి. ఎందుకంటే అందుకే అన్నాడు కదా, సోమరి ఎక్కడికి వెళ్ళాలంట? అందరు చెప్పాలి. మరి మీరు సోమరులుగా ఉన్నారో ఎలా ఉన్నారో మీకే తెలియాలి.
చీమలు ఎక్కడైనా ఆహారం పడిందంటే నిదానంగా వస్తాయా? ప్రార్థన 7 గంటల కంటే 8కి 7కు 7:30 9కి వస్తాయా అవి? ఆహారం ఉందంటే వెంటనే వస్తాయి అవి. మన మీద ఇక్కడనే వేసినామంటే సెకండ్లలో అది తీసుకొని వెళ్తుంటది. ఎంత ఆసక్తి! మరి వాక్యం మనం వినబడుతుంది అంటే దేవుని యొక్క వాక్యంకి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత 24 గంటలు మనం చదువుకోవడానికి మన దగ్గర గ్రంథం ఉంది. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు వీలైతే ఎప్పుడు బైబిల్ తెచ్చిపెట్టే ఉండాలి. అంటే ఒకవైపు మనం పనులు చేసుకుంటూనే కొంచెం లీజర్ దొరికిందంటే అలాగా వాక్యం చదువుకోవాలి. ఎందుకు అంటే అక్కడ బాగా చల్లనీళ్ళు కుండ నీళ్ళు ఉన్నాయనుకో మనం ఏం చేస్తాం? ఎప్పుడు తాగుతాం? ఎప్పుడు పడితే అప్పుడు తాగుతాం. మరి వాక్యం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చదువుతున్నావా? ఇంకా పొద్దున చదివేది చూసిపెట్టేది, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి. చాలా మంది పండగప్పుడు బాగా దుమ్ము దులిపి చర్చి వేసినామని పెద్ద బిల్డప్లు ఇస్తుంటారు. అది కాదు, ఇక్కడ వాక్యం అనే క్షామము రాకముందే మన బ్రతుకులు మనం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో దేనికోసం మన ఆకలి ఉండాలంట? త్వరగా ఇంకా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అలాగనే మనకు ఆకలి నీతి కొరకు. నీతి అంటే దేవుని యొక్క వాక్యమే. అబ్రహాము దేవుని నమ్మిన అది తనకి నీతిగా ఎంచబడిన. వినట వలన విశ్వాసం కలను, వినట క్రీస్తు గురించిన మాటయే కదా అన్నాడు. కాబట్టి ఈ వాక్యమే నీతిమంతం. మనం నీతిమంతులం కావాలంటే వాక్యం ఎక్కువగా చదవాలి. ఎంత చదివితే అంత నీతిమంత్వాన్ని మనం ఆపాదించుకుంటాం. అలాగా ఇక్కడ ఈ వాక్యమనే ఆకలి, వాక్యమనే తపన, వాక్యమనే తృష్ణ మనకు ఉండాలి. ఎలాగా వాక్యమనే తపన, వాక్యమనే ఆకలి, వాక్యమనే తృష్ణ అంటే వినడంలో, చదవడంలో, ధ్యానించడంలో, ఆ ప్రకారం నడవటంలో, ప్రకటించడంలో 5 విధాలైన విధానంలో మనం ఉండాలి. అలాగ ఉండడం ద్వారా మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. అలా లేకపోతే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఊరుకోడు ఆయన. ఆదికాండం మనం చూస్తే 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఎంతో దేవుళ్ళు ఆనందించినటువంటి విధానంలో ఉన్నారు ఆదాము అవ్వలు కదా. ప్రశాంతమైన వాతావరణం, దేవుడే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో ఎంతసేపు ఉంటున్నాడో నాకు తెలీదు, కానీ ప్రశాంతమైన జీవితంలో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే అపవాదం వచ్చినప్పుడు కలవరం వచ్చింది. కలవరం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆ పాపం విస్తరించిపోయినందుకు దేవుడు పాపాన్ని చూస్తూ ఊరుకోడు. హఠాత్తుగా వాళ్ళకి తెలియని విధానంలో 40 రాత్రి పగలు వర్షం వచ్చి మొత్తం ఆ జనరేషన్ అంతా ఏమైపోయింది? తిరగబెట్టకపోయింది. అంత పరిశుద్ధులే ఉన్నారు. అక్కడ నోవహు ఓడ చేసేటప్పుడు పరమండలంలో దేవుని సన్నిధి ఎలా ఉందో ఆ దేవుని యొక్క అక్కడున్న ఆలయం యొక్క నమూనానే ఈ ఓడని ఎన్ని భాగాలు చేయమన్నాడు దేవుడు? అందరూ చెప్పారు తొందరగా. ఆ చిన్న పిల్ల చెప్తా ఉంది 3 భాగాలు. దేవుని మందిరం కూడా 3 భాగాలు ఉంటాయి. ఏమేమి 3 భాగాలు చెప్పండి? మొదట ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. నోవహు కూడా కింద 3 భాగాలు చేశాడు. దేవుడు ఎలా చెప్తే అలాగా. అతి పరిశుద్ధ స్థలంలో నోవహు మాత్రమే ఉన్నాడు. పై భాగంలో మాత్రమే నోవహు ఉన్నాడు. మరి అలాంటి నోవహు వచ్చిన తర్వాత అంతా పరిశుద్ధంగానే ఉండాలి. కానీ మరలా అపవాది వాడు ఎప్పుడు కూడా వాడు ఊరుకోడు. అపవాదికి నోరు అస్సలు ఊకుండరు వాడు. అందుకనే 11వ అధ్యాయం మనం ఆదికాండం 10-11 మనం చూస్తే అక్కడ పెద్ద గోపురం కట్టుకోవాలనుకుంటున్నారు నిమ్రోదు ద్వారా మరలా సర్ప సంతతి తయారైంది. ఆ సర్ప సంతతి మళ్ళా దేవునికి విరోధంగా వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారు. అందుకని దేవుని కోపం వచ్చి దేవుడు కూడా ఏమంటా అంటే 9వ అధ్యాయంలో ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. అక్కడ వాళ్ళంతా మనం ఇంకా దేవుణ్ణి అనుకొని జీవిస్తాంలే, మనం దేవుళ్ళు అయిపోతాంలే, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాంలే అని అనుకొని విర్రవేగారు. కానీ వెంటనే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఏమైపోయినాయి? చల్లచిద్రైపోయినాయి. పడగొట్టేశారు దేవుడు. అంత గర్వం, అంత అహంకారం కానీ మొత్తం పడగొట్టేశారు. పడగొట్టేసి వాళ్ళ భాషలు తారుమారు చేస్తున్నారు. వాళ్ళు అనుకోలే, అంతవరకు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నోరు ఉంది కదా అని మాట్లాడేస్తున్నారు. దేవుడు తారుమారు చేశారు భాషలు. అర్థం కావట్లా ఒకరికొరు. అంతా చెదిరిపోయినారు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయినారు. అంతా కూడా చెదిరిపోయినటువంటి వాళ్ళు అందుకనే దేవుడు ఏం చేస్తున్నా అంటే ఉన్న ఫలంగా వాళ్ళకి అక్కడ ఎలాగ జరిగిందో ఉన్న ఫలంగా సూర్యుడు అస్తమిస్తాడు, తర్వాత చంద్రుడు కూడా చీకటి వేయడం.
అనుకోని మనుషులు విర్రవీగి ఇష్టానుసారంగా మాట్లాడితే అక్కడ దేవుడు తగిన శిక్ష ఇస్తున్నాడు. తర్వాత చూడండి, అందుకనే మీ పండుగ దినములను దుఃఖముగా, మీ పండుగ అంటే మీరు చేసే అవినీతి, అక్రమకు, అన్యాయానికి బాగా పగలబడి నవ్వుకుంటా మాదే జరుగుతుందిలే అని అనుకున్నావేమో, ఒక రోజు నీ పండగ ఎండగైపోతుంది. అవునా కదా? అవునా? అవుతుంది. ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, మీ పండుగ దినంలో నువ్వు ఒకవేళ అక్రమంలో, అన్యాయంలో, అవిధేయతలో అబద్ధాలు చెప్పుకుంటూ బతికి మరి అన్యాయంగా సంపాదించుకొని విర్రవీగుతూ మరి బాగా సంతోషపడుతున్నావేమో, నీ బలాన్ని బలగాన్ని చూసుకొని ఒక్కరోజు హఠాత్తుగా నీ ఇంట్లో ఏకపుత్ర శోకం వస్తుందంట. అంటే ఒకే కొడుకు ఉంటే చచ్చిపోతే ఎలాంటి బాధ, అలాంటి బాధ అంటున్నాడు దేవుడు. చూడండి, ఒక్కరికి కలుగు ఏకపుత్ర శోకం అంటే ప్రలాపం నేను పుట్టింతును. ఎవరి ఇళ్లలో పుట్టిస్తాడు అంటే ఎవరైతే దేవునికి విరోధంగా ఆట పాట ఆడుకుంటా పాడుకుంటా ఉండేటువంటి బ్రతుకులు అప్పుడు అలాగే అయిపోతాయి. తర్వాత దాని అంత్య దినము ఎలా ఉంటుందంటే ఘోరమైన శ్రమ దినంగా ఉంటుంది. అంత్య దినం ఎలా ఉంటుంది? ఘోరమైన అంటే ఏం పర్వాలేదే, ఎప్పుడన్నా పోవచ్చులే, ప్రార్థనకు నెలకోసారి పోవచ్చు, వారంకోసారి పోవచ్చు, పండగప్పుడు పోవచ్చులే. చాలా మంది పండగ క్రైస్తవులు ఉంటారు, వారం క్రైస్తవులు ఉంటారు, తర్వాత ఏమైనా ఫెస్టివల్ క్రైస్తవులు ఉంటారు. ఫెస్టివల్ అంటే పండగ కాకుండా ఏదైనా ఉత్సవాలు జరిగితే అలాగా. కానీ ఇక్కడ అలాంటి వాళ్ళనందరినీ దేవుడు తుడిచి పెట్టేస్తున్నాడు. దుఃఖం అనుకోకుండా దుఃఖం వస్తుందంట. ఎంతగా చెప్తున్నాడు చూడండి, రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టిందును. అయితే మీరు ఎప్పుడైతే దేవునికి విరోధంగా తినుము త్రాగుము సుఖించమని మీ జీవితాల్లో మీరున్నారో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గోనె పట్ల ధరింపచేస్తారంటే బాధ, మీ తలలు బోడి చేస్తారు. ఒకరికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము పుట్టిస్తాడు. దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినంగా. ఇప్పుడు బాగున్నావు, అంత్య దినం భయంకరమైన దినం. ఇప్పుడు నవ్వేటటువంటి వాళ్ళు అప్పుడు భయంకరంగా ఏడుస్తారు. అంటాడు కదా, ఇప్పుడు మీరు నా సేవకులు చెప్పిన మాట వినకుండా మైకులో చెప్పొద్దు అంటే అప్పుడు దేవుడు అంటాడంట కదా, తర్వాత మీ నోళ్ళనే ముగిస్తానంటాడు దేవుడు. నా సేవకులు అన్నం తింటారు, నువ్వు ఆకలితో చస్తావు, ఎక్కడ చస్తావు కూడా తెలియదు. యెషయా ఎంత తేటగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ 65వ అధ్యాయం యెషయా 13-14 చదవండి. యెషయా అది కంటెక్ట్ చేయండి. యెషయా 65:13-14. కావున ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడు నా సేవకులు భోజనం చేస్తారు. సేవకులు భోజనం చేస్తారు. మిగతా వాళ్ళు గుండె నొప్పో, ఆ జబ్బో, ఈ జబ్బులో వచ్చి యాద తినాలన్నా, చట్నీ తినాలంటే బీపీ ఎక్కువ అవుతుంది, స్వీట్ తినాలంటే షుగర్ ఎక్కువ అవుతుంది, అన్నం తినాలేము, అంటే బతుకంతా అదే. బతుకంతా చావు బ్రతుకుల మధ్య జీవిస్తారు. ఎందుకంటే ఇతరులకు హాని చేయడం ద్వారా. మిగతా వాళ్ళకు షుగర్ ఉన్నా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాగా ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవుని యందు భయభక్తి గల వాళ్ళ యొక్క జీవితంలో ఏ తెగులు గుడారం సమీపించదు. అంటే లోపల ఏం పనిచేది, అన్ని పైపైకే. జ్వరం అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది, దగ్గు అలా వస్తే అలా వెళ్ళిపోతుంది, ఇంకా ఏదైనా బలహీనత అలా వస్తే అలా వెళ్ళిపోతాయి, పెయిన్స్ ఏమైనా ఉంటాయి అలా వస్తాయి, అవంతకవే వస్తాయి, అవంతకవే వెళ్ళిపోతాయి. వాటి దీర్ఘకాలం నీ శరీరంలో ఉండవవి. ఉన్నాయి అంటే నువ్వు దేవుని ఉగ్రతలో ఉన్నావని అర్థం. యోగుకు వచ్చింది, పోయిందా? పోయింది. అలాగే చాలా మందికి 18 సంవత్సరాలుగా వంగిపోయిన నడుము కలిగినటువంటి ఆమె అపవాది ఆమెను బంధించింది. అలాంటి ఆమె నాకు స్వస్థపరిచేస్తా అని చెప్పలేదు, అడగక ముందే ఏదే స్వస్థపరిచాడు. దేవుని పిల్లల లక్షణం అడగక ముందే చేయాలి. కొంతమంది ఒకటే అడుగుతుంటే అంటుంటారు, అడగక ముందే ఇవ్వడం నేర్చుకో. ఒకటే అడగడం కాదు, అడగక ముందే మనం ఎవరికైనా సాయం చేస్తుంటాం కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, అడగక ముందే. అది నిజమైనటువంటి లక్షణం. అడిగించుకోవడం కాదు పదే పదే. దేవుడు అలాగా అడిగించుకునేవాడు కాదు. నువ్వు ఆడ దానియేలు చెప్తున్న ఇందాక చెప్పినాడు, ఎందరు అనేకులు చెప్తారో వాళ్ళు ఆకాశ నక్షత్రం లాగా వెళ్తారు. దానియేలు ప్రార్థిస్తూ ఉంటేనే వెంటనే జవాబు వచ్చింది. దేవుడు పదే 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 ప్రార్థన చేయండి అన్నాడా? లేదు. ఆ నెహెమ్యా 1 నిమిషం ప్రార్థన, వెంటనే దేవుడు ప్రార్థన విన్నాడు. ఎస్తేరు 3 రోజులు చేస్తుంది, వెంటనే దేవుడు విన్నాడు. పదే 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 అడిగించుకోవడం కాదు, పదే పదే చెప్పించుకోవడం కాదు. ఎన్ని మాటలు చెప్పాలా? అలాగే మారకపోతే హఠాత్తుగా దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరికి అంటే మొత్తం వంశాలకు అంత వస్తుంది.
ఇక్కడ నిమ్రోదుని బట్టి నిమ్రోదు వంశం, ఇక్కడ కూడా ఒక వంశము దేవుడు తీసేస్తాడు. ఎక్కడ అంటే చూడండి, చాలా మంది గోత్రాలు 7వ అధ్యాయంలో మన ప్రకటన 7లో మీరు 1 నుంచి చదివితే అక్కడ కొన్ని గోత్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక గోత్రం లేదు. గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. అప్పుడు అంతా ఇన్న వాళ్ళు ఎంత మెమరీ ఇచ్చారంటే దాను గోత్రం. ఎందుకు లేదు దాను గోత్రం? దాను దారిలో కట్ల సర్పం లాంటి వాడంట. అంటే పాపపు విషయం, నాలుక కింద సర్ప విషయం, హృదయంలో విషయం, తలలో విషయం, కళ్ళునికి నిలువెల్లా విషయమే అంట. కళ్ళునికి ఏంటంట అంటే వాళ్ళంతా విషయమే ఉంటుంది. వాళ్ళ మాట విషయమే, వాళ్ళ చూపు విషయమే, వాళ్ళ వినికిడి విషయమే, వాళ్ళ చేతుల విషయమే. అన్ని పాములాగా, పాము హాని చేసే విధానంలో వాళ్ళు కూడా అనేక మందికి హాని, నీ వాళ్ళు నా వాళ్ళు అనేది ఉండదు. ఎవరికి పడితే వాళ్ళని హాని చేయడమే. అందుకనే అక్కడ దాను గోత్రం పోయింది. తర్వాత పశ్చాత్తాపడితే మళ్ళా లెక్కింపలేని జన సమూహంలోకి వస్తుంది. ఎంత బాధ అక్కడ పోవడానికి కారణం ఏంటంటే నిమ్రోదులాగా దేవునికి విరోధంగమైన విధానంలో ప్రవర్తించాడు. ప్రవర్తన దేవుడు అక్కడ జాతులను తారుమారు చేశారు. ఇక్కడ కూడా అలాంటి అహంకారంతో ఉంటే అంత్య దినమున ఘోర శ్రమ దినముగా వాళ్ళకు ఉండాలంట. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టించును, అది అన్నపానము లేకపోవడం చూద్ద కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షామంగా ఉండును. దేవుని మాట వినాలి వినాలి అని నువ్వు అనుకుంటా దానికి వినబడదు. ఎందుకంటే గర్వంతో దేవుడు చెప్పినప్పుడు వినకుండా మైకులనా చెప్పేది అని అహంకారంతో విర్రవీగితే ఒకరోజు ఈ వాక్యము నీ నుంచి దూరం అయిపోతాడు. వాక్యం లేకపోతే బ్రతుకులంతా చీకటే. దేవుడు తనకు తానుగా పంపి తన బిడ్డతో చెప్తున్నప్పుడు నిర్లక్ష్య పెట్టినారు అంటే, వాక్యం వినకుండా నిర్లక్ష్య పెట్టినారంటే ఆ తర్వాత నువ్వు వాక్యం చదవాలన్నా ఉండదు, నువ్వు వాక్యం వినాలన్నా ఎవ్వరు వినకుండా వెళ్ళిపో ఉంటారు. ఎక్కడికి రావద్దు అంటాడు దేవుడు. వాక్యం అనే క్షామం అంటే అదే. అందుకే అంటున్నారు కదా, అప్పుడు అహంకారం చూపారు. కానీ ఇక్కడైతే నా సేవకులు బాగా తింటారంట. నువ్వు ఆకలితో అల్మటిస్తారు, నా సేవకులు సంతోషిస్తారు, అప్పుడు నీకు బాధ కలుగుతారు. నువ్వు దౌర్జన్యంతో అక్రమంలో నువ్వు ఈరోజు సంతోషిస్తే రేపు నా బిడ్డలు సంతోషిస్తారు, నీకు భయంకరమైన దుఃఖం. అందుకని మహా అంటే కొంచెం కూడా కాదు, నేను క్షామం పుట్టిందని అంటున్నాడు. తర్వాత అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాట వినకపోవడం వలన కలుగు క్షామంగా ఉండును. ఇదే యెహోవాకు. అప్పుడు ఏమైతుందంట, జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి అంటే బాంబే నుంచి కాకినాడ, ఈ చివరి నుంచి హత్యర ఉత్తరం ఉంది కదా బాంబే, అక్కడ తూర్పు ఏముంది కాకినాడ. అంత దూరం ప్రయాణం చేయాలి. అప్పుడు ఫ్లైట్స్ ఉండవు, ట్రైన్స్ ఉండవు. కానీ అప్పుడు నడకలు నడిచే వాళ్ళంటే అట్లా నడుస్తారంట. ఇప్పుడు కదా హిందువులు కొంతమంది శివభక్తులు నడుస్తున్నారు చూడు, ఎక్కడి నుంచో వాళ్ళు అంటుంటారు, ఏ ఊళ్ళో చెప్తుంటారు వాళ్ళు. తెలుగు కూడా సరిగా రాదు, దారిలో పోయేటప్పుడు చెప్తా ఉంటారు అనమాట. అలాగా ఇక్కడ కూడా వాక్యం కోసం పోతారు, కానీ వాక్యం దొరకదు. ఎట్లో కొట్టు దొరికి పలానా చోట ఒక దైవచండు ఉన్నాడు అని చెప్పేసి ఒకవేళ లోపలికి వెళ్తే ఆ దైవచండు అయ్యో ఇంత దూరం నుంచి వచ్చినారు పాపం వాక్యం కోసం నేను చెప్దామని నోరు తెరిస్తే ఆ నోట్ల నుంచి మాట్లాడినా వాళ్ళకి వినపడదు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళకు వినపడదు. లేదా వాళ్ళు వినాలనుకున్నా వీళ్ళ నోరు మూసిపోతాయి. వాక్యం చెప్పానంటే చెప్పలేము, నాలుక రావటం లేదు. అసలు నాలుక రావటం లేదని కూడా ఊరికే సైకిల్ చేయాల్సిందే. దాహం వేస్తుంది, వాక్యం దాహం అంటే అట్లాంటి బతుకులు రాకుండా. అలాంటి వాళ్ళు ఎవరంట అంటే ఇక్కడ తేటగా ఇచ్చినాడు. ఎవరు వాళ్ళు అంటే ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదు, కానీ అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలంట. ఎవరంట? ఎందుకు రాస్తున్నాడు ఈ మాట చక్కని కన్యలు అంటే? ఇప్పుడు దేవుని మందిరానికి రావాలంటే వాళ్ళు బ్యూటీ పార్లర్కి పోతుంటాం. ఎక్కడంటే అక్కడ టైం అంతా వేస్ట్ చేసుకొని ఆ బొమ్మలు కట్ చేసుకొని ఈ బొమ్మలు కట్ చేసుకొని ఏమేమో చేసుకొని రింగులు రింగులు పెట్టుకొని ఆ జడలు ఈ జడలు వేసుకొని లాస్ట్ ఆమెనంటప్పుడు వచ్చి ప్రార్థన పోయినా. ఇంకా ఇట్లాంటి వాళ్ళంతా ఏమైపోతారు అంటే అప్పుడు దాహం అవుతారు. దేవునికి ప్రయాస ఇవ్వరు. తినడం తాగడం, ఈ తినడం తాగడం ద్వారానే. మొన్ననే చెప్పింది ఒక పాప, ఆమె ఎప్పుడు ప్రతి దానికి ఎప్పుడు దాంట్లో బ్యాగులో అన్ని ఏమేమో పెట్టుకుంటుంది అక్క అని చెప్పింది ఒక వ్యక్తి గురించి, వరలక్ష్మి రెడ్డి.
ఇప్పుడు అలాగే తయారైపోయింది. ఒక ఆమె వచ్చిందిలే, ఆమె గురించి చెప్పింది. ఆమె అసలు చిన్నదే కానీ ఆ పెద్ద ఆమెలాగా అలా కనపడుతుంది అని చెప్పింది. ఎప్పుడు ఆమె బ్యాగ్లో అన్ని ఏమేమో ఉంటాయి, రకరకాల పౌడర్స్, అన్ని లిప్స్టిక్లు ఏమేమి ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ తీసేసింది ఆమె, లేవు, అవన్నీ లేవు. ఒక్కరోజు విర్రవీగే జీవితం వద్దు, ఎంత ఉంటే అంతే. నువ్వు అలాగనే బికారిగా ఉండాలని దేవుడు చెప్పలే. మనం రాజులనే యాజకుల్లో ఉన్నాం, అంతేగాని దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి ఆ తర్వాత మిగతా దానికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. కానీ చక్కని కన్యకలు వాళ్ళ వేషాన్ని బట్టి ఎంత రకరకాల వెంట్రుకలు కట్ చేసుకుంటారు. ఒక్కొక్క రకమైన వెంట్రుకలు అయితే ఆ దేవుడు ఇచ్చిన వెంట్రుకలను అసలు ఎట్లా కట్ చేసుకుంటారో నాకైతే అర్థమే కాదు. అది మళ్ళీ మొన్న నేను అదే డాక్టర్ సుజాత తిరిగినా, ఒక పిల్ల బాగా నొప్పితో వస్తుంది, ఇక్కడ ఇట్లా ఉన్నాయి, ఇక్కడ ఇట్లా ఉన్నాయి. మరి తారకులు దాన్ని ఇట్లా అంటది, మళ్ళీ ముందు పడతాయి, మళ్ళీ ఇట్లా అంటది, అవి ముందు పడతాయి. ఏమంత అవదా నీట్గా పిన్నులు పట్టుకుంటే పడతాయా? ఇన్ని వెంట్రుకలు ఇక్కడ, ఇన్ని వెంట్రుకలు ఇక్కడ. ఏం చోకులో అది అర్థమే కాదు. అవి మళ్ళీ నోట్లో పోతుంది, ఆడ ఫ్యాన్ గాలి ఉంది కదా, నోట్లో పోతుంది, మళ్ళీ ఇట్లా. అసలు నాకైతే దుఃఖం వేసింది. వాళ్ళ ఇద్దరు తల్లి కూతురు వచ్చినారు, తల్లి కూతురు అక్క చెల్లెల్లా ఉన్నారు. ఇంకా మీరు ఒకసారి అదే అనుకోండి ఇంకా ఎలా ఉంటారు చూడండి ఇక్కడ. అందుకనే చక్కని కన్యకలను అంటున్నాడు, కన్యకల గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత ఎవరంట? యవనులు వీళ్ళంతా కూడా ఈ యవన జీవితము దేవుడికి ఇవ్వకుండా ఎట్లా అంటే ఎట్లా వాళ్ళు సినిమా యాక్టర్స్ ఎట్లా ఉంటే వీళ్ళు అట్లనే ఉండాలనుకుంటారు, అట్లనే హెయిర్ స్టైల్, అట్లనే అన్ని ఇంకా వస్త్రధారం కూడా అలాగనే ఉంటుంది. చిన్నగా నేను అందుకే కొంతమందికి అంటుంటా, 4 ఏళ్ళు కూడా ఉంది ఇక్కడ బయట, 2 ఏళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. 2 ఏళ్ళు చూసుకొని కరెక్ట్ పెట్టుకోండి, 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ 1 ఏళ్ళు కూడా పెట్టుకొని బాగుంటుంది అని నేను ఓపెన్ చెప్పేది. అందుకే ఇట్లాంటి వాళ్ళందరూ కప్పులు దేవుడు సిగ్గు తీస్తాడు. ఎందుకమ్మా నీకు ఒళ్ళు ఇచ్చింది? కప్పుకోవడానికే ఎందుకు ఇచ్చినాను అని అప్పుడు దేవుడు అడుగుతాడు. ఇప్పుడు చెప్పినా ఇది వినదు. ఇప్పుడు మనం ఎంతన్నా చెప్పు అదే పోకర్నే. ఒకప్పుడు లేదు అట్లా. ఈ మధ్య ఎందుకు వచ్చిందంటే సినిమాలు చూసి, సినిమాలలో వాళ్ళు ఎట్లా పెడితే అట్లా దాని మీద ఉంటాయి కదా, చీరల పైన ఏమో బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలను చూస్తారు. బొమ్మలను చూసి వీళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ అవన్నీ అక్కడ అడుగుతారు దేవుడు. నీ విధానంలో నువ్వు ఉండు, నీకు ఎలాగ నచ్చితే అలాగే ఉండు, కానీ ఒకరిని చూసి అవి వద్దు. తర్వాత చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యవనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు, సోమ్రోని యొక్క దోషములకు కారకుడకు దాని తోడని. అది షోమ్రోన్ వాళ్ళలో ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. అందుకనే షోమ్రోన్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కీర్తన మనం 115లో కూడా చూస్తే అక్కడంతా విగ్రహ సంబంధమైన వాళ్ళ కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు. అలాగే చాలా మంది దేవుని పిల్లలు వాక్యం అనే ఆకలి లేకపోతుంది. వాక్యం చూస్తున్నారు కానీ ఏం చూస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాక్యం వింటున్నారు కానీ ఏం వింటారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో. అదే దేవుని ఎందుకు భయభక్తి కలవాలి. అదే 113వ కీర్తన చివరిలో పెంట కుప్ప బీట నుంచి దేవుడు వీరులను పైకి లేవనెత్తాడు. కారణం ఏంటి? వాళ్ళు వాక్యంతో నింపబడతారు. వాక్యమైన ఐశ్వర్యం వాళ్ళు చేపట్టినారు కాబట్టి వాళ్ళు పెంట కుప్పల నుంచి వీరులను. ఎవరు పెంట కుప్పల నుంచి దేవుడు పైకి లేవనెత్తాడు చెప్పండి? పెంట కుప్పల నుంచి. ఎవరు అంటే దరిద్రులు. అంటే దేనికోసం ఎంత కష్టం వచ్చినా పేద విధవరాలు. ఇంకా పెంట కుప్పల నుంచి దీనులను పైకి. పెంట కుప్పలు అంటే మీ గొర్రెలు కాసే వాళ్ళు పెంట తీయరా? మరి ఏమి ఇంత ఈజీగా ఆ మోసం బస్సులో కాబట్టి ప్రవక్త అయిపోయినాడు కదా. మరి ఎంత మంది పేదవాళ్ళు పశువులను కాసేవాళ్ళు. ఎందుకు? వీళ్ళంతా ఇశ్రాయేల్ అందరూ కూడా గొర్రెలు మాకు ఉన్నాయన్నాడు. యోసేపు గొర్రెలు కాసేవాడే, గొర్రెలు కాసేవాడిని ప్రధానమంత్రి చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కూడా గొర్రెలు కాసేవాడే, వీళ్ళంతా గొర్రెలు కాసేవాళ్లే. కానీ దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచాడు. పెంట కుప్ప బీడ నుంచి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. తర్వాత కుమారుల సంతోషం గల తల్లినిగా చేస్తాడన్నాడు. కీర్తన 119:99లో బోధకుల మించిన జ్ఞానం, శక్తుల మించిన జ్ఞానం, వృద్ధుల మించిన జ్ఞానం దేవుడికి ఇస్తాడు. బోధకులు అంటే ఏ బోధకులు? తప్పుడు బోధకులు చాలా మంది వస్తున్నారు కదా. అది మనం అసలు ఎన్ని పంపిస్తుంటారో నాకైతే అక్క వీళ్ళ కోసం ప్రార్థన. వీడు పెద్ద రోగు, అసలు వీడు పాస్టే కాదు, ఏమేమో పంపిస్తున్నారు. నేను వీళ్ళకి చెప్తుంటా, ఈరోజు అట్లకి పంపిస్తే అవన్నీ చూడాలి. ఎందుకు చూడాలంటే అటువంటి మనం తీసుకోకుండా
అర్థమైందా? అపోస్తలైన పౌలు ఊకరాయల అలెగ్జాండర్ కంచెరి వాడి గురించి జాగ్రత్తగా ఉండు, నేను వచ్చినాక వాడి గురించి చెప్తా, నేను వచ్చినాక వాడి కథ చెప్తా. రాస్తాడా పేరు? అలెగ్జాండర్ కంచెరి గాడుగా, అంటే వాడు కంచెరి గాడిదనే చూడు, జాగ్రత్త. అలాగనే గారడీ వాడు, వాడి గురించి నీ హృదయం ఇంకా సరిగా లేదని చెప్పి ఎందుకు రాశారు అంటే వాడి గురించి జాగ్రత్తగా ఉండాలి అని. షిమి అనేవాడు, వాడి విశ్వాసఘాతకుడు, వాడి గురించి నువ్వు కూడా జాగ్రత్తగా ఉన్నాని దావీదు కొడుకు హెచ్చరిక చేస్తాడు. ఆ తర్వాత చంపి పడేస్తారు. అలాగా అహితోపేలు మాటలు ఒకప్పుడు విన్నాం, కానీ ఇప్పుడు వినకూడదు. అహితోపేలు మోసగాడు. అలాంటి వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఈ సమయం మందు మనం ఎందుకు ఇలాగా పంపిస్తున్నారు వాళ్ళంటే, ఇలాంటి వాళ్ళు బ్రతుకులు ఇలాగ ఉన్నాయి, మీరు అలాంటి వాళ్ళని పిలుచుకోవద్దు సంఘాల్లోకి, జాగ్రత్తగా ఉండండి. అందుకే బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే మనం పిలవాలి. వాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడికి వస్తారు, వాళ్ళు వేరే వాళ్ళ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి పెద్ద ఇష్టపడరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇక్కడ చెప్పడానికి ఇష్టపడతారు. కడపలో ఉంటారు, ఇక్కడికి వస్తారు. కారణం ఏంటి? 20,000 30,000 తీసుకోవడానికి. ఏం కర్నూలులో లేరా? ఎంతమంది లేరు కర్నూలులో? నేను చెప్తే 30 మంది దాకా స్పీకర్స్ ఉన్నారు కర్నూలులో, మా ఫెలోషిప్ వాళ్ళే. ఎంత మంచి ఆత్మ సంబంధం. అప్పుడు పిలిచేవాళ్ళం. అప్పుడు పాస్కల్ అన్న కావండి, పాలి కానివ్వండి, శ్రీవేణం, తర్వాత ప్రమోద్, వీళ్ళందరూ వచ్చినారు. ప్రశాంతి మేడము, సరోజ, నిర్మల, ఇంకొక నిర్మల, తర్వాత అదే మిరియా, రాజకుమారి, వాళ్ళందరూ నేను అభినందించాను. ఆత్మ సంబంధులను మనం ఎందుకు ఎవరు పడితే వాళ్ళని కావు. రత్నప్రభ, పాలి, సౌజన్య, వీళ్ళందరూ ఆత్మ సంబంధం. వాళ్ళు ఎప్పుడు పడిపోరు, వాళ్ళ గురించి ఎవరు పాయింట్అవుట్ చేయరు. అలాంటి వాళ్ళ గురించి తెలిసినప్పుడే మనం తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళకి పిలవరు. అందుకే ఇక్కడ అంత భయంకరంగా ఇక్కడ షోమ్రోను యొక్క దోషము గురించి మాట్లాడుతున్నాడు. 66 యెషయా 3-5 చదవండి. అక్కడ అంటాడు కదా, నాకు ఇష్టం కాదని మీరు కోరుకున్నారు అని. 66 ఎద్దును వధించువాడు అది మీరు అన్ని ఏమో నేను కాంతలు ఇస్తున్నా, అభిస్తున్నా, ఇవి ఇస్తున్నాడు. ఎద్దును వధించువాడు నరుని చంపుని వాడి వంటి వాడే. నేను పిలిచినప్పుడు మీరేం చేయాలా? ఉత్తరం ఇలా నేను చెప్తుంటే వినకుండా పెడచమని పెడతారు. మాకు గాదులేని, లేకపోతే వద్దు చెప్పొద్దు అని అంటుంటారు. అందుకనే నేను పిలిచినప్పుడు, నేను చెప్పినప్పుడు మీరు వినలేదు, పెడచమని పెట్టినారు. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడూ లేడు. అంటే అర్థం ఏంటి? కొంతమంది వింటున్నారు కానీ వినట్టు నటిస్తున్నారు, కొంతమంది విని కూడా కేర్నాట్గా ఉన్నారు. అందుకని ఇక్కడ విని బ్రతుకులు దిద్దుకునే వాళ్ళు లేరు అని అక్కడ. అంటే మేమంతా వింటున్నామని మీరు అంటున్నారు, మీరు విన్నారు కరెక్టే, కానీ బయట కొంతమంది విన్నారు కానీ వాళ్ళ బతుకులు మార్చుకునేవాడు లేదు. అందుకనే వింటున్నారు కానీ దాని మాట వినేవాళ్ళు, బ్రతుకులు మార్చుకునే వాళ్ళు లేడా. కాబట్టి ఎప్పుడైతే దేవుడి మాటను నిర్లక్ష్యం చేస్తారో, దేవుడి మాట సరిగా ఉన్నారో 100% అలాంటి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. దేవుడికి ఇష్టం కాదని, దేవుడికి ఏమి ఇష్టం లేదు అంటే అన్యాయం ఇష్టం లేదు, అబద్ధం ఇష్టం లేదు, అక్రమం ఇష్టం లేదు, ఒకరు దోచుకొని ఇష్టం లేదు. ఇది ఫలాని వాళ్ళని తెలిసినప్పుడు సిగ్గుతో నోరు మూసుకొని నేను నివే తీసుకోవా అనాల. అంతేగాని ఒకరిది నాకు కావాలనేంత సిగ్గులేని జీవితం అనుకోవట్లేదు. అందుకని ఇక్కడ నాకు ఇష్టం కాదని మీరు ఏం చేస్తున్నారు? కోరుకున్నారా? కావున నేను వారిని మోసంలో, నువ్వు ఒకరిని మోసం చేస్తే 10 మంది నేను మోసగిస్తారు. జాగ్రత్త. ఎంత తేటగా పశు ఒకరి పైన నువ్వు చేయొద్దంటే 100 చేతులు నీ పైకి వస్తాయి. ఆ రోజు అగ్ని ఆరదు, పురుగు చావు. తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాకోబు వాళ్ళ నాన్నను మోసగించాడు, కానీ 7 మార్లు యాకోబు ఏం చేయడు? 21 సంవత్సరం బాధపడినాడు. కష్టార్జితం అంతా వేస్ట్ అయిపోయింది. కారణం మోసం చేయదు. మోసం ద్వారా ఏం సంపాదించుకోలేవు. నువ్వు చేసే అక్రమ మోసం నీకు, నీ తదనంతరం 4 తరాలకు వస్తుంది. వాక్యంలో ఉంది తేటగా. వాక్యం చదవరు, వాక్యం వినరు, వాక్యం అర్థం చేసుకోరు. నోటికి ఎంత వస్తుందో మాట్లాడమే. చదవమ్మా. వారు భయపడి వాటిని వారి మీదకి రప్పిస్తారు. అనుకోకుండా వస్తుంది. వారు భయపడి వాటిని వారి మీదకి రప్పించును. యెహోవా వాక్యమునకు భయపడి వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు
మీ సంతోషము మాకు కనబడినట్లు మాకు కనబడినట్లు యెహోవా మహిమ నందును గాక యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు కానీ అక్కడ మనం చూస్తే దాని అర్థం ఏంటంటే మనం బాగా దేవుళ్ళు ఆనందిస్తే వాళ్ళకు దేవుడు తగిన శిక్ష విధిస్తాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయమందు వాక్యములకు ప్రథమ స్థానం ఇద్దాం. శోభరోని యొక్క దోషము దేవుడు రాస్తాడు, దాను నీ దేవుని జీవం తోడని బెర్షెబా మార్గ జీవం తోడని ప్రమాణం చేయవారు ఇంకా లేకుండా కూడతారంట. ఎంత బాగా చెప్తున్నాడు పరిశుద్ధాత్మడు. ఈ రాత్రి కాల సమయమందు మన దినములు దుఃఖ దినములు కాకముందే, మన వెలుగు చీకటి కాకముందే, ఏకపుత్ర శోకం మనకు కలగకముందే, ఘోర శ్రమ మనకు రాకముందే యెహోవా మాటను మనం విందాం. ఇప్పుడే వెతకడానికి అటు ఇటు తిరగడం కాదు, వాక్యం ఉంది. ఇందాక శారణ ఇంత చక్కగా చెప్పింది. ప్రతి దినం ఎక్కడ లేని అవకాశం దేవుడు ప్రతి దినం మీకు ఇచ్చాడు. ప్రతి దినం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు లెక్క అడుగుతాడు. మనం ఎన్ని రోజులు దేవుని సన్నిధినామో అన్ని రోజులు దేవుడు మల్టిప్లై చేయొచ్చు. అది 10 అంతలుగా, ఎందుకంటే మనం దేవా మీరు ఇచ్చిన కానుకలు 10 అంతలు 60 అంతలు 100 అంతలు ఆస్వాదించమంటాం. సేమ్ నువ్వు దేవుని సన్నిధికి ఒక రోజు రాకపోతే 10 దినాల శ్రమ వస్తుంది, 60 దినాల శ్రమ వస్తుంది, అది 100 దినాల శ్రమ రావచ్చు. అలా రాకముందే మనం దేవుడికి భయపడి లోపడాలి. చేసిన మేలలో దేనిని మరవద్దు. దేవుడు చేసిన మేలలో దేనిని మర్చినా దేవుడు క్షమించగాక క్షమించాడు. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరి ప్రార్థన. ఎత్తినామది ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ ప్రభువా మీకు ఇవ్వవలసిన సమయంలో, వాక్యంలో, ప్రార్థనలో ప్రభువా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రభువా మీతో గడిపితేనే అది మాకు ప్రభువా మంచిగా ఉంటుంది. లేకపోతే మేము ఏమి తలపెట్టినా ఏం చేసినా ఆ సంతోషం అంతా వ్యక్తమైపోతుంది ప్రభువా. మీరు ఉంటేనే మేము ఉన్నాం ప్రభువా, మీరు లేకపోతే మేము లేం ప్రభువా. మేమెంత ఎప్పటికీ శూన్యమే ప్రభువా. అయ్యా మీ జీవాత్మ మాలో ఉంచి ప్రభువా, తల్లికి మించి తండ్రికి మించిన ప్రేమ ఇక్కడ మాకు దొరికేటట్టు చేసిన దేవుడు. అయ్యా ఎవరు చూసినా నువ్వు చూడకపోయినా మీరు చూసారు. మీరు చూసి మమ్మల్ని వదిలేయలేదు ప్రభువా. మీ అరచేతులు మమ్మల్ని చెక్కుకొని ప్రభువా ఇక్కడికి తీసుకొని వచ్చి మమ్మల్ని గొప్పవారిగా చేసిన దేవుడు. ఆ కృతజ్ఞత ఆ మేలులు మర్చిపోవద్దు ప్రభువా. నిజంగా ఎవరికి లేని ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. ఎవరికి లేని ఆత్మీయ ఆహారం ఎవ్రీడే ఇస్తున్నారు. మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంది. నిజం ప్రభు. శారుడి జీవితంలో, నా జీవితంలో మీరు పట్టుకున్నంత లెక్కలేని వందనాలు, పట్టుకున్నందుకే లెక్కలేని వందనాలు. మమ్మల్ని పట్టుకోవడమే కాకుండా మీరు ఇచ్చిన కుమార్తెల విషయంలో కూడా దయ చూపించినందుకు కూడా మీకు వందనాలు. అవును ప్రభువా, ఎవరు చూడలేని స్థితిని మీరు చూశారు, ఎవరికి ఇవ్వలేని స్థితిని మీరు మాకు ఇచ్చారు. మరి ఒక మారు మా ఇద్దరికి ఆయుష్కాలం మీరు పొడిగించినారు. మీ ప్రేమకై మీకు ఎంత కృతజ్ఞత. సమయం విషయంలో నేను తప్పు చేశాను, అని సమయం పోగొట్టుకోవాలని నాకు లేదు, కానీ ఆటంకం వస్తూనే ఉంది ప్రభు. కానీ జయించే శక్తి మీరు నాకు ఇస్తున్నారు. ఇక్కడికి త్వరగా రావడానికి నాకు సిద్ధం చేస్తున్నారు. అది నేను విశ్వసిస్తున్నాను ప్రభు. అవునయ్య, మన ప్రాయంలో ఎంతో జీవితాన్ని పోగొట్టుకున్నప్పటికీ తిరిగి పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా మీరు ఇక్కడ కట్టినారు. మీకు వందనాలు. దయ చూపించినందుకు